మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య పరిహారాలండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు. పెద్ద పెద్ద హోమాలు చేయకుండా మీరు చిన్న చిన్న పరిహారాలతో మీ జీవితం సాఫీగా సాగిపోతుందనమాట. వీడియో మటుకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అశ్వయ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరూ కూడా మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి చిహ్నము గొర్రె. మేషరాశి వారి అధిపతి ఎవరంటే కుజుడు. మేషరాశికి చెందిన వారిపై కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక వీరు మంగళవారం కలిసి వచ్చే రోజు చెప్పొచ్చు అనమాట వీరికి. దీంతో పాటు గురువారం, ఆదివారం కూడా కలిసి వస్తాయి. అయితే శుక్రవారం మాత్రం వీళ్ళకి కలిసి రాదని చెప్పొచ్చు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9 మరియు 1. ఫస్ట్ 9 నెంబర్ అదృష్టం, సెకండ్ 1 అనమాట వీళ్ళకి. మేషరాశికి చెందిన వారు ఎరుపు, గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్టం వీళ్ళకి. ఈ రంగుల్లో ఉన్న దుస్తులు ధరించినట్లయితే వీళ్ళకి మానసిక ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవడం వీరికి చాలా మంచిది. ఎప్పుడు కూడా ఎరుపు రంగు రుమాలు వాళ్ళ షర్ట్లో పెట్టుకుంటూ ఉండండి. మేషరాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించటానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి మేషరాశి వారికైతే కొన్ని జ్యోతిష పరిహారాలు చెప్తాను. వీటిని క్రమం తప్పకుండా చేసుకుంటే మీకు ఆ పరిహారాల వల్ల మీ జాతకం బాగుంటుంది. ఎక్కువ ఖర్చుతో కూడిన పనే కాదనమాట. ఇంట్లో కూడా చేసుకోవచ్చు అందరూ. ఆడంబరం లేకుండా పూజలు చేసుకోవాలి వీళ్ళు. గుప్తదానాలు చేసుకోవాలి. మనోధైర్యం మేలు చేస్తాయన్నమాట వీళ్ళకి. ఆడంబరాలు లేకుండా సింపుల్గా పూజలు చేసుకోండి ఇంట్లో. తూర్పు, ఉత్తర సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజ వలన అన్ని సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. గురువారం రోజు విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి మాత్రమే వీళ్ళు పూజలు చేయాలి. గురువారం రోజు ఆలయంలో పసుపు రంగు పువ్వులు లేదా అరటి పండ్లు, పసుపు రంగు మిఠాయిలు భక్తులకు పంచాలి. గురువారం రోజు ఉపవాసం పాటించడం చాలా మంచిది వీళ్ళకి. మంగళవారం, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చెమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పిస్తూ ఉండాలి వీళ్ళు. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ఇది మీ అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పాలి. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు కనిపిస్తే మటుకు వాళ్ళ పాదాలకు తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోవాలి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక వ్యక్తులకు తోచిన విధంగా సేవలు చేసుకోండి, సహాయం కూడా చేయండి. మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీరు జీవితంలో మంచి ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుంది. శనివారాల్లో ఆలయాల్లో పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. మీ కుడి చేతికి వెండి రిస్ట్ బ్రాండ్ లేదా బ్రాస్లెట్ ధరించండి. మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదా సీదాగా ఉన్నటువంటిది మరియు బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి అన్ని విషయాల్లో మీ విజయాలు మెరుగుపరచుకోవచ్చు. మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తిరిగి దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుకైతే చేసుకోవాలి. ఇదే మీకు మంచిదన్నమాట. తీపి వంటకాలు సంబంధించి స్వీట్స్ సంబంధించిన ఏ వ్యాపారంలోనూ మీరు పాల్గొకూడదు. అనగా మీరు ఎప్పటికీ తీపికి సంబంధించి విక్రయించే వ్యాపారాన్ని చేయకండి, స్వీట్స్ లాంటివి చేయకండి. లేదా తీపి వస్తువుల్ని విక్రయించే సంస్థల్లో కూడా మీకు అంతగా కలిసి రాదు. మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి సంబంధించిన భూములు ఎప్పుడు కూడా మీ చేతితో మీరు నిమ్మ చెట్టు అనేది నాటకూడదు. మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడం కోసం నీటిని అయితే ఉంచండి. మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కోసం చిన్నపాటి తొట్లలో నీటిని పెట్టి ఉంచుకోవాలి. ఇదే విధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలు కూడా పెట్టుకోవాలి. మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశం జంతువుల కోసం కూడా ఆహారాన్ని పెట్టుకోండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడు వృధాగా డస్ట్బిన్లో వేయకుండా మిగిలిపోతుంది అనుకున్నప్పుడే జంతువులకి అందించండి. చీమలకు మరియు కీటకాల కోసం ఆహారాన్ని అందించాలి లేదా చల్లుతూ ఉండండి. పక్షుల కోసం, జంతువుల కోసం పొదల్లో ఆహారాన్ని విడవండి. దీనివల్ల మీకు పుణ్యకర్మ లభిస్తుందన్నమాట.
జంతువులకు, పక్షులకు, క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని మన వేదాల్లో భూతబలిగా చెప్తూ ఉంటారు. జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు, కష్టాలు ఇలా భూతబలి వలన జన్మించి లభించిన పుణ్యం కర్మతో పోతుందని చెప్తూ ఉంటారు. అన్నదమ్ములు వరుస అయ్యే వారికి కూడా మీరు ఎప్పుడు సహాయం చేస్తూ ఉండాలి. వాళ్ళ మాటను కూడా విలువిస్తూ ఉండండి. స్త్రీలైతే ఎర్రని కుంకుమ, ఎరుపు రంగు గాజులు నిత్యం ధరించాలి. ఇది వీళ్ళకి మంచి జరుగుతుందనమాట. కందులు లేదా కందిపప్పుతో చేసిన ఆహార పదార్థాలను పేదలకైతే పంచండి. అలాగే కందిపప్పును నీటిలో నానబెట్టి కొంచెం గోవికి తినిపించాలి. ఒక గుప్పెడులో సగం తినిపించండి సరిపోతుంది. కుజుడి అనుగ్రహం కోసం కుజుని బీజమంత్రాన్ని ప్రతిరోజు కూడా తప్పకుండా ప్రతి మంగళవారం 19 సార్లు అయితే పఠించండి. కుజుడి యొక్క అధిష్టాన దైవం ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి కదా. మంగళవారం రోజుల్లో షష్ఠీ తిథులలో మీరు సుబ్రహ్మణ్య ఆలయాలకు, పుణ్యక్షేత్రాలను దర్శించి సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. మంగళవారం రోజున నియమంగా ఉండండి. మంగళవారం రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిది. మంగళవారాల్లో మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం వస్తుంది కదా, ఆ రోజులో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని మటుకు 108 సార్లు పఠించాలి. ప్రత్యేకించి మంగళవారాల్లో యమగండం కాలం సమయంలో ఉదయం 9 నుంచి 10:30 మధ్య మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో శివాలయానికి వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మీకు చాలా మంచిది. శివాలయంలో కొబ్బరికాయ, అరటి పళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కేతుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగించేస్తుంది. మీకు కుజుడి అనుగ్రహం కోసం మంగళవారం రోజుల్లో మారేడు పట్ట, ఎర్ర చందనం, ఎర్ర పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి. మంగళవారాల్లో ఎరుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి. కుజుడి అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న మంగళవారాల్లో కందులు, బెల్లము, ఎర్రని వస్త్రాలు, రాగి వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదావందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు దక్షిణ పెట్టి దానం ఇచ్చేయాలి. కుజుడి అనుగ్రహం కోసం 7 ఆదివారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 70 ప్రదక్షిణాలు అయితే చేయాలి. షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున 7 మంగళవారాలు ఆవు పాలతో అభిషేకం చేయాలి సుబ్రహ్మణ్య స్వామికి. కుజ శ్లోకం రోజు 70 సార్లు జపించాలి. రోజు కూడా కుజ జపం చేయించి కందులు ఎర్రని వస్త్రంలో చుట్టి దక్షిణ తాంబూలాలు కూడా ఇవ్వాలి. సుబ్రహ్మణ్య స్వామికి 7 మంగళవారాలు ప్రదక్షిణ చేయాలి. ఎరుపు రంగు పుష్పాలతో మాల కూర్చి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి. బెల్లం కలిపిన కందిపప్పు గోవుకు తినిపించుకోవాలి. మంగళవారం రోజున ఎర్రని కుక్కకు ఆహారం కూడా వేయండి. ఎర్ర చందనం, కందులు, దానిమ్మ పండ్లు, ఎరుపు రంగు వస్త్రాలతో చుట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానాలు ఇవ్వండి లేదా పేదవారికి పంచేయండి. రాగి పాత్రలో నీళ్లు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది. అమ్మవారికి ఎరుపు రంగు చీర సమర్పించండి. నవగ్రహ ఆలయంలో కుజుడికి ఎరుపు రంగు పూలు దానంగా ఇస్తే చాలా మంచిది. అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి. శని, ఆదివారం, సోమవారాల్లో, రాహుకాలంలో ఇలా చేయడం వల్ల చాలా మంచిది. దీనికోసం ఎరుపు రంగు ఒత్తులు కూడా వాడుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి మాలా స్తోత్రం 42 రోజుల పాటు రోజుకు ఒకసారి పారాయణం చేయండి. 11 రోజుల పాటు కూడా సుబ్రహ్మణ్య స్వామి కరాలంబ స్తోత్రం ఉంటుంది. అలాగా 80 సార్లు చదువుకోండి. శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయాలి. 7 మంగళవారాలు ఇలా చేసుకోవాలి. ఉదయం 7 గంటల లోపల మాత్రమే చేయండి. ఆదివారం రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు నిమ్మకాయ డప్పులో దీపారాధన చేయాలి. అది సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవాలి. అది కూడా గుళ్ళోనే చేయాలి. మేషరాశి వారు వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షని అయితే ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్ష ధరించాలి. భరణి నక్షత్రంలో పుట్టిన వారు షణ్ముఖ రుద్రాక్ష ధరించాలి. కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారు ఏకముఖి లేదా ద్వాదశి రుద్రాక్షను ధరించాలి. కొరకు దేవాలయాన్ని సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయనైతే కొట్టుకోండి. ప్రతి గుడికి వెళ్ళినప్పుడు మీరు కొబ్బరికాయనైతే కొట్టాలి. వీధి కుక్కలకు ఆహారాన్ని అయితే అందిస్తూ ఉండండి. ఏదో విధంగా కొడుకు వరుస అయ్యే వారిని అయితే ప్రేమగా చూసుకోండి. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న కమ్మలిని దానాలు చేసుకోండి. దేవాలయాలు నిర్మించడానికి విరాళాలు అడిగితే మటుకు ఇవ్వండి. మెంటల్గా అప్సెట్ అయిన రోగులకు, పిచ్చాసుపత్రిలో ఉన్న వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకి సహాయం చేయండి. అనాథ పిల్లల్ని చేరదీసి భోజన సదుపాయాలు కల్పించండి. ఏదంటారా వాళ్ళకి డొనేషన్ చేయండి. ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి.
ఉలవలను నీటిలో నానబెట్టి గోవుకు తినిపించాలి. మంగళవారం నాడు నియమంగా ఉండండి. మంగళవారం రోజున ఉపవాసం ఉండండి. సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేసుకోండి. వీటిల్లో అన్నీ చేయాల్సిన అవసరం లేదండి. మీకు అనుకూలంగా ఉన్నాయి, మీకు అవకాశం ఉన్నాయి, మీ స్తోమత తగ్గట్టు కొన్ని మాత్రం చేసుకుంటే మీకు చాలా మంచిదనమాట. మంగళవారం నియమాలు ఎక్కువ పాటించండి. సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేసుకోండి. పెద్దగా వీటి కోసం పెద్ద ఖర్చు ఏమీ కాదు. మీకున్న ఆర్థిక స్తోమతను బట్టి చూసుకోండి. వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.